క్రీస్తునందు ప్రియ సహోదరు సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. క్రీస్తునందు ప్రియులారా, చాలా మంది క్రైస్తవుల కుటుంబాలలో కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ప్రభు సన్నిధికి రాక, దేవుని సన్నిధికి రాక, దేవుని యందు విశ్వాసం ఉంచక, దేవుని ఎరగక, దేవుని గురించి పూర్తిగా తెలుసుకోనక చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ అశ్రద్ధ చేస్తూ ఉంటారు. అంటే భర్త మారితే భార్య మారకపోవడం, భార్య మారితే భర్త మారకపోవడం, భార్య భర్తలు మారితే బిడ్డలు మారకపోవడం, బిడ్డలు మారితే తల్లిదండ్రులు దేవుని సన్నిధికి రాకపోవడం, ఈ రీతిగా మనకి సమాజంలో కనబడతా ఉంటారు. అంటే కుటుంబంలో ఒక వ్యక్తి మార్పు పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, ఆ వ్యక్తిని దేవుడు రక్షించుకున్న తర్వాత, ఆ వ్యక్తికి ఇంట్లో వాళ్ళు సహకరించకపోతే, ప్రోత్సహించకపోతే, అర్థం చేసుకోకపోతే ఆ వ్యక్తి ఎంతగా ఇబ్బంది పడతాడో, ఆమె ఎంతగా ఇబ్బంది పడతాడో అది అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది. అలాంటి వారిని చూసి బయట వాళ్ళు ఇంట్లో వాళ్ళే అతని మాట వినరు, ఇంట్లో వాళ్ళే ఆమె మాట వినరు కాబట్టి వీరి మాట ఈమె మాట వినేది ఏంటి, ఇతని మాట వినేది ఏంటి అనేది మాటలు మనకి కనబడతా ఉంటాయి. అంటే దేవుని సన్నిధికి వెళ్తున్న వారి జీవితాల్లో వాళ్ళు అనుభవించేటువంటి అనుభవాలు నిజంగా ఆ అర్థాలు చూస్తే మనకి చాలా చాలా బాధ కలిగిస్తూ ఉంటాయి. చూడండి పిల్లరా, నా తల్లి గొప్ప ప్రార్థన పరురాలు, చాలా విశ్వాసం కలిగినటువంటి ఆమె ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉండేది. నా తల్లి క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తుంది, క్రమం తప్పకుండా వాక్యం చదువుతుంది, క్రమం తప్పకుండా దేవుని వ్యక్తిగతంగా ఆరాధన చేస్తూ ఉంటుంది, క్రమం తప్పకుండా వారానికి కనీసం ఒక పూట కానీ 2 పూటలు కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. నా తల్లి దేవుని సన్నిధికి వెళ్తున్నటువంటి ప్రారంభ దినాలలో నా తండ్రి ఎంతగా ఇబ్బంది పెట్టాడో, ఎంతగా ఆయన బాధ పెట్టాడో అది నాకు తెలుసు. నిజంగా దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళనవ్వకుండా చాలా హింసించేవాడు. కానీ నా తల్లి కన్నీరు కార్చి నా తండ్రి యొక్క మారు మనసు కోసం చాలా చాలా కన్నీరు కార్చి ప్రార్థన చేసింది. ఆమె చేసిన ప్రతి ప్రార్థనాంశానికి దేవుడు జవాబు ఇచ్చాడు. కానీ కొన్ని ప్రార్థనాంశాలకి ఆమె జీవితంలో జవాబులు రావడం అనేది చాలా ఆలస్యమైంది. తరచుగా దర్శనాలు వస్తూ ఉండేవి, దర్శనాలు కూడా దేవుడు నెరవేర్పులకు తీసుకొచ్చాడు, జరిగాయి. కొన్ని సార్లు ఆమె ప్రార్థనలకు కొన్ని అంశాలకి జవాబు రాకపోవడం చూసి చాలా విసుగుపోయినప్పటికీ కూడా విశ్వాసంతో భారంతో ప్రార్థన చేసినటువంటి ఆమె ప్రార్థనకు ప్రతిఫలముగా ఆలస్యమైనప్పటికీ కూడా అద్భుత రీతిగా నా తండ్రి మార్పు పొందడం, మారు మనసు పొందడం, దేవుని సన్నిధికి రావడం అనేది జరిగింది. పిల్లలని ఈ ప్రస్తావన ఎందుకు చెప్పానంటే, ఇదే అనుభవాల గుండా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఏలినట్లుగా నేను చూడగలుగుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు ఇదే అనుభవాల గుండా వెళ్ళాడు. చూడండి పిల్లరా, కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ప్రభుని ఎరగకుండా ఉంటారు. అంటే ఒక వ్యక్తి దేవుని సన్నిధికి వెళ్తా ఉన్నప్పుడు అందరూ కూడా ఇంట్లో వెళ్తున్నట్లుగా మనకు కనబడరు. కొంతమంది దేవుని సన్నిధికి వెళ్తారు, కొంతమంది దేవుని సన్నిధికి రారు. వాళ్ళు కానీ వాళ్ళ సన్నిధికి రాకపోవడం చూసి కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ప్రభుని నమ్ముకోకుండా ఉండడం చూసి చాలా మనకి వినేటువంటి మాటలు మనకి వినబడతా ఉంటాయి. కానీ పిల్లరా, మనం ఎప్పుడు కూడా దేవుని యందు విశ్వాసం విషయంలో సడలిపోకుండా, విశ్వాస విషయంలో మనం బలహీనులు కాకుండా, విశ్వాస విషయంలో మనం త్రుట్టులు పోకుండా, విశ్వాసం కలిగి దేవుడు మన ప్రార్థనలు వింటున్నాడు, దేవుడు మన ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడనే విశ్వాసం కలిగి మన యొక్క ఆధ్యాత్మిక యాత్రను మనం ప్రారంభించాలని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఇదే అనుభవాల గుండా ప్రభువైన యేసుక్రీస్తు వెళ్ళినట్లుగా చూడగలుగుతున్నాం. పిల్లరా, యేసునందు విశ్వాసం ఉంచలేదని మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. యేసునందు ఎవరు విశ్వాసం ఉంచలేదంటే ఇంటిలో వాళ్ళే విశ్వాసం ఉంచలేదని పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. పిల్లరా చూడండి, యేసుక్రీస్తు కని మరియ గర్భాన జన్మించిన తర్వాత లోక రక్షకుడుగా, ఆయన దైవ కుమారుడుగా ఈ లోకాన్ని ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి గొప్ప దైవ కుమారుడైన యేసుక్రీస్తు మరియకు పుట్టిన తర్వాత మరియకు చాలా మంది పిల్లలు పుట్టారు. అంటే 4 కుమారులు పుట్టారు, 2 కుమార్తెలు పుట్టారు. అంటే ప్రభువైన యేసుక్రీస్తుకి 4 తమ్ముళ్ళు, 2 సోదరిమణులు. చాలా మంది అంటారు యేసుక్రీస్తు పుట్టిన తర్వాత కనీ మరియకు ఇక బిడ్డ లేరు అని చాలా సంస్థలు, ముఖ్యంగా రోమన్ కేథలిక్ వాళ్ళు చాలా మంది చెప్తూ ఉంటారు. ఈ మాటలు బాధించి వచ్చామా, కానీ వాస్తవం ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు మరియకు పుట్టిన తర్వాత పరిశుద్ధంగా ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. ఆయన పుట్టిన విధానం వేరు. కానీ యేసుక్రీస్తు పుట్టిన తర్వాత మరియకు, యోసేపులకు ఇరువురికి కూడా సంతానం కలిగినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతాం. మత్తయి సువార్త 13:55 మనం చూడగలుగుతున్నాం. అయితే ఆ పుట్టిన కుమారులు పేర్లు ఏంటంటే యాకోబు, యోసేపు, సీమోను, యోదా అను 4 సహోదరులు, సోదరిమణులు కూడా 2 సోదరిమణులు కూడా ఉన్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతాం. అంటే యేసుక్రీస్తు వారి యొక్క కుటుంబంలో యేసుక్రీస్తు వారికి 4 సోదరులు, 4 తమ్ముళ్ళు, 2 చెల్లెలు ఉన్నట్లుగా చూడగలుగుతాం. అయితే 4 తమ్ముళ్ళు, 2 చెల్లెలు కలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు మొత్తం అంటే 6 ప్రభువైన యేసుక్రీస్తు అంటే 7 సంతానం కన్యా మరియ గర్భాన. అయితే ఇంట్లో ఉన్నటువంటి సహోదరులు
సోదరిమణులు కూడా ఎవ్వరూ కూడా ప్రభునందు విశ్వాసం ఉంచలేదని చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతాం. చూడండి ప్రియులారా, ఇంట్లో యేసుక్రీస్తు 30 సంవత్సరాలు జీవించాడు, 3.5 సంవత్సరాలు అద్భుతమైన సేవ చేశాడు. యేసుక్రీస్తు అనేకులకు బోధలు బోధిస్తూ ఉంటే, అనేక సూచక క్రియలు అనేక అద్భుతాలు చేస్తూ ఉంటే, దేవుని యొక్క శక్తి ద్వారా చూసినటువంటి ఈ యొక్క సోదరులు అంటే తమ్ముళ్ళు, వాళ్ళ చెల్లెలు కూడా యేసునందు విశ్వాసం ఉంచకుండా ఉన్నారంటే ఎంత ఆశ్చర్యం కలిగిస్తుందో చెప్పండి. అది దేవుని ఎంతగా బాధ కలిగించి ఉంటుందో చెప్పండి. ఇంట్లో వాళ్ళే నమ్ముకోవట్లేదంటే యేసుక్రీస్తుకి చాలా చాలా బాధ కలిగించేది దినాలలో. ఇందుకు వల్ల యేసునందు విశ్వాసం ఉంచలేదంటే పిల్లరా చూడండి, యేసుక్రీస్తు యొక్క గృహంలో అంటే ఇంటిలో ఒక వివాదం ఉంది. ఏంటంటే ఆ వివాదము, ఆ దినాలలో సద్దూకయ్యులు పరిసయ్యులు ఏమనేవారంటే, యేసు ప్రభువును చూసి మేము వ్యభిచారం వలన పుట్టినవారము కాము, నీవు వ్యభిచారం వలన పుట్టినావు అని ఆ మాట పదే వింటా ఉంటున్నప్పుడు ఇంట్లో ఉన్నటువంటి తమ్ముళ్ళకి కానీ చెల్లెలకు కానీ ఒక రకమైనటువంటి ఆ భావన కలిగి యేసుక్రీస్తుని తిరస్కరించాలని, యేసుక్రీస్తుని విడిచిపెట్టాలని, యేసుక్రీస్తు మాకు వద్దు, ఇతను మాకు వద్దు అని చెప్పేసి ఇంట్లో పొమ్మన్నట్టుగా కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతాం. అంటే ఈ వివాదం ఏంటంటే, యేసుక్రీస్తు తల్లి అయిన మరియా వివాహము కాకుండానే తల్లి అయింది అంటే నువ్వు వ్యభిచారం వలన పుట్టావని ఆ యొక్క శాస్త్రులు పరిసయ్యులు ఆ మాటలు యేసుక్రీస్తుని అంటున్నప్పుడు చాలా చాలా బాధ కలిగిస్తూ ఉండేవి. ఇలాంటి మాటలు వింటా ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోకపోతే తల్లి కూడా చెప్తూ ఉండేది, నేను కన్య మరియ గర్భానగా ఉన్న నేను నా యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆ యేసుక్రీస్తు దైవ కుమారుడు జన్మించాడు, అతను మీకు అన్న అవుతాడని అతను తమ్ముళ్ళకి చెప్పి అతను సోదరిమణులకి చెప్పుకుండొచ్చు. కానీ వాళ్ళు ఎవరు కూడా అర్థం చేసుకోకుండా యేసునందు విశ్వాసం ఉంచకుండా జీవించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతాం. పిల్లరా, ఈ మాటలను ఎందుకు చెప్తానంటే ఇదే అనుభవాల గుండా యేసుక్రీస్తు వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతున్నాం. పిల్లరా చూడండి, యేసుక్రీస్తును వద్దనుకునేటువంటి తన సోదరిమణులు అంటే తమ్ముళ్ళు చెల్లులు కానీ వీళ్ళు ఎవ్వరు కూడా యేసుప్రభు బ్రతికి ఉండగా మాత్రం ఎవ్వరు కూడా ప్రభునందు విశ్వాసం ఉంచలేదు, దేవుని వద్దనుకున్నారు వాళ్ళు. అందుకనే యేసుక్రీస్తు మరణించిన తర్వాత యేసుక్రీస్తు ఆ సిలువలో శ్రమ పడుతున్న తర్వాత సిలువ దగ్గర మరియా తల్లి ఉంది తప్ప తమ్ముళ్ళు కానీ చెల్లెలు కానీ అక్కడ ఉన్నట్లుగా మనం అక్కడ కనబడదు మనకి. అంటే వాళ్ళకి వద్దనుకున్నారు. అందుకనే యేసుక్రీస్తుకి మతి స్థిమితం లేదు, పిచ్చి పట్టిందని తాళ్ళు కట్టేద్దామని చెప్పేసి తాళ్ళు తీసుకొచ్చి నువ్వు యోధ విడిచి వెళ్ళిపోమని స్పష్టంగా చూడండి. మార్కు సువార్త 3:21, మార్కు సువార్త 6:4, మన యోహాను సువార్త 7:3-4-5 మనకి చాలా స్పష్టంగా మనకి కనబడతా ఉంటుంది. అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేదని మనకి కనబడుతుంది. పిల్లలని చెప్పదలసిన విషయం ఏంటంటే, యాకోబు ఎవరంటే చూడండి, యేసుక్రీస్తు యొక్క నలుగురు తమ్ముళ్ళు కదా, నలుగురు తమ్ముళ్ళు, 2 సోదరిమణులు, 2 చెల్లెలు అంటున్నా కదా. ఈ నలుగురు తమ్ముళ్ళలో పెద్ద తమ్ముడు పేరేంటంటే యాకోబు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేదు. తన అన్నయ్యన యేసునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాకుండా ఇంట్లో నుంచి విడిచిపోమని అతన్ని తిరస్కరించినట్లు త్రోసేసినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతాం. అంటే అతను వద్దు మా ఇంట్లో వద్దు వెళ్ళిపోమన్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. యేసునందు విశ్వాసం ఉంచిన ఈ యాకోబు, యేసుక్రీస్తుని వద్దనుకున్న ఈ యాకోబు, అతని జీవితం ఏ విధంగా మారిపోయిందో, అతను ఎలా జీవించాడో, అతని జీవిత విధానం ఏ విధంగా ఉందో మనం అనేక విషయాలు అనేక పాఠాలు మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. పిల్లలారా, ఈ రోజు నేను యాకోబు గురించి చెప్పబోతున్నాను. యాకోబు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పెద్ద తమ్ముడు. యేసుక్రీస్తు యొక్క పెద్ద తమ్ముడు పేరు ఏంటంటే యాకోబు. పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో యాకోబులు చాలా మంది ఉన్నారు. మనకి ఇంచుమించుగా క్రొత్త నిబంధనలో 4 యాకోబులు కనబడతా ఉంటారు. అంటే యాకోబు సహోదరుడైన యూదా అని ఉంటుంది. అంటే యూదా సహోదరుడు యాకోబు అని ఒకటి ఉంటుంది. రెండోది ఏంటంటే జబదేయ కుమారుడు యాకోబు, అల్ఫయ కుమారుడైన యాకోబు. అంత మాత్రమే కాకుండా ఈ 3 యాకోబులు మాత్రమే కాకుండా 4వ యాకోబు మనకి క్రొత్త నిబంధనలో కనబడేది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తమ్ముడు, స్వయాన తమ్ముడు. అంటే మరియమ్మ గర్భాన జన్మించిన పెద్ద కుమారుడు. అంటే యేసుక్రీస్తు తర్వాత కుమారుడు ఎవరంటే యాకోబు. ఈ యాకోబు ప్రారంభ దినాలలో యేసునందు విశ్వాసం ఉంచలేదు, నాకు వద్దనుకున్నాడు. కానీ ఆ యాకోబు జీవితం ఏ విధంగా మారిపోయిందో మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. పిల్లరా, ప్రారంభ దినాల్లో యేసునందు విశ్వాసం ఉంచలేదంటే యాకోబు. చూడండి పిల్లరా, యేసునందు విశ్వాసం ఉంచకపోతే ఎంత ఆశ్చర్యం కలిగిస్తుందో చూడండి. ఆ దినాలలో యేసుక్రీస్తు 3.5 సంవత్సరాల సేవ చేసిన సేవాకారంలో ఆ 6 నెలలు, చివరి 6 నెలల్లో చేసిన అద్భుతాలు చాలా కీలకమైనవి. ఆయన చూడండి పిల్లరా, ఆ బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాలు రోగిగా పడినటువంటి ఆ పక్షవాయు రోగిని స్వస్థపరిచినట్లు
స్పష్టంగా చూడగలిగారు వారి సహోదరులు. అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టడం ఆ అద్భుతం సహోదరులు చూశారు. అంత మాత్రమే కాకుండా నీటిపై నడవడం అనేది చాలా గొప్ప విషయం. అది చాలా అద్భుతం. అది నీటిపై నడవడం అనేది మామూలు విషయం కాదు. అలాంటి నీటిపై నడిచిన యేసుక్రీస్తును స్వయాన చూసి ఉంటారు సహోదరులు. కానీ ఇటువంటి అద్భుతమైన కార్యాలు చూసినప్పటికీ కూడా యేసునందు విశ్వాసం ఉంచలేదంటే వాళ్ళు ఎంత కఠినంగా ఉన్నారో, ఎంత వాళ్ళు మార్పు విధంగా ఉన్నారో మనకి కనపడతా ఉంటారు. ఇలాగా మార్పు పొందని, మారు మనసు పొందని వారి సహోదరుల జీవితాలు మనం చూసినట్లయితే తర్వాత ఏ రీతిగా ఉన్నాయో మనకి పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. ప్రియులరా, యాకోబు మనం పరిశీలించినట్లయితే, యాకోబు జీవితాన్ని మనం ధ్యానం చేసినట్లయితే, యాకోబు అన్న మాటకు అర్థం ఏంటంటే మడిమును పట్టుకుని అని అర్థం. ఇక్కడ మనం ఈ యాకోబు గురించి ధ్యానం చేసేది ఏంటంటే, యాకోబు యేసుక్రీస్తు యొక్క పెద్ద తమ్ముడు. ఈ యాకోబు ప్రారంభ దినాలలో యేసునందు విశ్వాసం ఉంచలేదు. మరి ఎప్పుడు యేసునందు విశ్వాసం ఉంచాడంటే, మనం చూసినట్లయితే ప్రియులారా, రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు అంటాడు, యేసుక్రీస్తు మరణించిన తర్వాత 40 రోజులు భూమి మీద ఉన్న తర్వాత ఎవరికి కనిపించాడండి ప్రభువు యేసుక్రీస్తు? ఎవరికి ప్రత్యక్షమయ్యాడో చూడండి. మనం చూసినట్లయితే ప్రియులారా, పునరుత్థానుడైన తర్వాత యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను పొందుకున్నాడంట. ఎవరంటే ఈ యాకోబు. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 15వ వచనంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను పొందుకున్నట్లుగా యాకోబు మనం చూడగలుగుతున్నాం. ప్రియులరా, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రత్యక్షత యాకోబుకు కనబరిచాడో ఇక అతని జీవితం మారిపోయింది. ప్రియులారా, చూడండి, ఇక్కడ క్రీస్తు ప్రేమ ఎంత గొప్పదంటే, ఇంటిలో ఉన్నటువంటి అతని అన్నయ్య అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా, ఆయన నమ్ముకోకుండా, ఆయన బాటలో నడవకుండా ఉన్నటువంటి తన సోదరిమణులు అంటే ముఖ్యంగా యాకోబు అతని సహోదరుడు అనేటువంటి యేసుప్రభుని, అన్నయ్యని యేసుప్రభుని వద్దనుకున్నాడు, తిరస్కరించాడు, మనకు అవసరం లేదు అనుకున్నాడు. కానీ వీళ్ళు వద్దనుకున్నప్పటికీ కూడా యేసుక్రీస్తు మాత్రం వద్దనుకోనలేదు. ఇదే క్రీస్తు ప్రేమ. నా సహోదరులు, నా సోదరిమణులు వీరు నాకు కావాలని వాళ్ళందరినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు తన వైపు తిప్పుకున్నట్లుగా, వారిని మార్చున్నట్లుగా, వారి జీవితాలు మార్చినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. ప్రియులారా, చూడండి, దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో. యేసు ప్రభు జీవించిన దినాలలో ఎవరు కూడా ప్రభునందు విశ్వాసం ఉంచలేదు. కానీ యేసు ప్రభు మరణించి తిరిగి లేచి పునరుత్థానుడైన తర్వాత యాకోబుకు ప్రత్యక్షమయ్యాడంట. ఆ ప్రత్యక్షమైనటువంటి ఆ యొక్క దర్శనము చూసిన తర్వాత అతని జీవితం మారిపోయిందంట. యాకోబు నిజంగా ఎప్పుడైతే అతని జీవితం మారిపోయిందో తన జీవితాన్ని ప్రభుకు సమర్పించుకున్నాడంట. ప్రభుకు సమర్పించుకుని అతని జీవిత విధానం ఎంతగా ఏ రీతిగా అతను పూర్తిగా మారిపోయాడో చరిత్రలో ఇతనికి యాకోబుకు ఒక పేరు ఉంటుంది. పిల్లరా, చరిత్రలో ఏమంటారండి ఇతన్ని ఒంటి మోకాలు కలిగిన యాకోబుని ఒక పేరుంది ఇతనికి. అంటే ఒంటి మోకాలు కలిగిన యాకోబుని ఎందుకన్నారంటే, అతను ఎప్పుడు కూడా మోకాల మీదే ఉండేవాడంట, మోకాల మీదే ప్రార్థించేవాడంట. ఎందువల్ల? ప్రారంభ దినాలలో యేసుక్రీస్తు అతని ఇంట్లో ఉన్నప్పుడు, లేదా యేసుక్రీస్తు జీవించిన జీవిత దినాలలో అతని బాటలో నడవకుండగా, అతను అనుసరించకుండగా, ఆయనతో మాట్లాడకుండగా, ఆయనతో ఉండకుండగా ఉన్నటువంటి ఆ యాకోబుకి ఆ యొక్క ధన్యతను కోల్పోయాడు. కాబట్టి ఇక అతను మళ్ళా దేవుడిని దర్శించాలంటే, దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకోవాలంటే, దేవుని దర్శనం చూడాలంటే, దేవుడితో మాట్లాడాలంటే ఇక మోకాల మీదే ఉండి మాట్లాడాలి. కాబట్టి మోకాల మీద ఉంటేనే అతనితో సహవాసం చేయాలి. కాబట్టి ఉద్దేశించి తన శేష జీవితం అంతా కూడా, జీవితకాలం అంతా కూడా మోకాల మీదే ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. చరిత్ర చెప్తుంది. పిల్లరా, అంత మాత్రమే కాకుండా యాకోబుకి యెరూషలేములో యూదులు పెట్టిన పేరు ఏంటంటే, అతను ఒక నీతిమంతుడిగా జీవించాడంట. పిల్లరా, యాకోబు గురించి కొన్ని మాటలు మీకు నేను చెప్తాను. చూడండి పిల్లరా, యాకోబు చాలా ఎంతగా ప్రభావితపూరితమైన జీవితం జీవించాడో, అనేకులు ఎంతగా ప్రభావితం చేశాడో, అతని జీవితం ఏ విధంగా మారిపోయిందో నేను కొన్ని విషయాలు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో మనకి 66 పుస్తకాలు ఉంటాయి. ఈ 66 పుస్తకాల్లో మనకి పాత నిబంధనలో 39 పుస్తకాలు, కొత్త నిబంధనలో 27 పుస్తకాలు. అయితే 27 పుస్తకాల్లో మనకి ఈ యొక్క యాకోబు రాసిన పత్రిక మనకు కనబడుతుంది. ఈ పత్రికను ఏమంటారంటే, పరిశుద్ధ గ్రంథంలో మనకి పాత నిబంధనలో సామెతల గ్రంథం ఉంది. పాత నిబంధనలో సామెతల గ్రంథం ఏ విధంగా ఉందో, కొత్త నిబంధనలో సామెతల పుస్తకం ఏంటంటే యాకోబు రాసిన పత్రిక. కొత్త నిబంధనలో సామెతల పుస్తకం ఏంటంటే యాకోబు. ఈ యాకోబు పత్రికను ఎవరు రాశారంటే, ఈ భక్తుడైనటువంటి యాకోబు రాశాడు. చూడండి పిల్లరా, యాకోబు పత్రికలో ఇంచుమించుగా 5 అధ్యాయాలు 108 వచనాలు ఉంటాయి. 5 అధ్యాయాలు 108 వచనాలు ఉంటాయి. ఈ 108 వచనాలు కూడా ఒక్కొక్క వచనం ఒక్కొక్క ముత్యమని
చాలా మంది చెప్తా ఉంటారు. నిజం. ఒక్కొక్క వచనము కూడా ఒక్కొక్క ముత్యము లాంటిది. అంటే ఈ ముత్యాలన్నీ కలిసి ఒక తాడుకి కడితే ఒక హారముగా మనం ఎలాగా దాన్ని భావించి ఆడవాళ్ళు హారాన్ని ధరిస్తారో, మనము కూడా ఈ యొక్క ముత్యముగా ఉన్నటువంటి ప్రతి వచనము కూడా ఇవన్నీ కూడా ఒక హారంగా చేసుకుని మనం ధరిస్తే మనం నిజంగా మనం ధన్యులుగా పిలువబడతాం. పిల్లరా, ఈ యాకోబు రాసిన పత్రికలో 108 వచనాలు, ప్రతి వచనము కూడా ఒక ముత్యం అని ఎందుకన్నానంటే, మనం చదివితే ప్రతి వచనము కూడా మనల్ని చాలా ప్రభావితపూరితంగా ఉంటుంది. పిల్లరా, ఈ సామెతల గ్రంథంగా పిలువబడుతున్న ఈ యాకోబు పత్రిక మనం ధ్యానం చేసినట్లయితే మన జీవిత విధానం ఎంతగా ప్రభావితం అవుతుంది అంటే, చూడండి, ఈ యాకోబు రాసిన పత్రిక చదువుతున్నప్పుడు ఒక మనిషి బలాన్ని పొందుకుంటాడు. అంటే యాకోబు రాసిన పత్రిక చదువుతున్నప్పుడు మనిషి బలంగా ఉంటాడంట, జ్ఞానం కలిగిన వాడుగా ఉంటాడంట. అంటే స్ట్రాంగ్ గా ఉంటాడు, వైజ్ గా ఉంటాడంట. అంటే నువ్వు జ్ఞానము కలిగి వ్యవహరించాలంటే, నీకు జ్ఞానము కావాలంటే యాకోబు పత్రిక చదవమని చాలా మంది పండితులు, స్కాలర్స్ చెప్తా ఉంటారు. అంటే యాకోబు రాసిన పత్రిక చాలా చాలా ప్రాముఖ్యమైనది. క్రొత్త నిబంధనలు రాసినటువంటి పుస్తకం, సామెతల పుస్తకం ఏంటంటే యాకోబు. పిల్లలారా, నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ యాకోబు రాసినటువంటి ఈ పత్రికలో మనం ధ్యానం చేస్తే యాకోబు యొక్క జీవిత విధానం మనకు కనబడతా ఉంటది. చూడండి పిల్లలారా, యాకోబు ప్రారంభ దినాలలో ప్రభునందు విశ్వాసం ఉంచలేదు, కానీ యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి పునరుత్థానుడైన తర్వాత, ఆ ప్రత్యక్షతను పొందుకున్న తర్వాత యేసునందు విశ్వాసం ఉంచి తన జీవితాన్ని ప్రభుకు సమర్పించి, ఆ సమర్పణ కలిగిన జీవితంలో అతని జీవితంలో ఎంతగా మార్పు కలిగిందో, అని ఏ రీతిగా జీవించాడో, ఎలా మారిపోయాడో కొన్ని విషయాలు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. పిల్లరా, యాకోబు యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత, ఆ ప్రత్యక్షతను పొందుకున్న తర్వాత తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. ఎంతగా సమర్పించుకున్నాడంటే, తన శాస జీవితం అంతా నీ కోసమే జీవిస్తానయ్యా, నువ్వు బ్రతికిన కాలంలో, నేను ఉన్న కాలంలో నిన్ను ఎరగలేదు, నీ యందు విశ్వాసం ఉంచలేదు, నిన్ను వెంబడించలేదు, కానీ నా జీవితం ఆ విధంగా గడిచిపోయింది. కానీ మేము వద్దనుకున్నప్పటికీ కూడా నువ్వు నన్ను కావాలనుకుని నాకు ప్రత్యక్షమయ్యావు కదని ఆ విశ్వాసం కలిగి, ఆ కృతజ్ఞత కలిగిన భావం కలిగి జీవితకాలం అంతా కూడా క్రీస్తు కొరకు సాక్షిగా జీవించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. ప్రియులారా, చూడండి, యేసుక్రీస్తు జీవించిన దినాలలో, ప్రారంభ దినాలలో యేసునందు విశ్వాసం ఉంచలేదు యాకోబు. తర్వాత మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రత్యక్షతను పొందుకున్న తర్వాత జీవిత విధానం ఏ విధంగా మారిపోయిందంటే, అతను గొప్ప ప్రార్థనాపరుడిగా మారాడంట. అందుకనే మన యాకోబు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే, అతను వర్షింపుకున్నట్లు మన విషయాలు మనం చూసుకుంటా వస్తాం. అంటే ఏలియా గురించి ప్రస్తావించాడు. అంటే అతను ప్రార్థన గురించి చాలా విషయాలు రాశాడు. అంటే అతను ప్రార్థన జీవితం కలిగి జీవించాడు. ఒంటి మోకాలు కలిగినటువంటి యాకోబుకి పేరుంది కాబట్టి, అంటే అతను నిలువు మోకాల మీద ఉండి దేవుని యొక్క ప్రత్యక్షతలు పొందుకొని గొప్ప ప్రార్థనాపరుడిగా జీవించినట్లుగా, ప్రార్థనాపరుడిగా చరిత్రలో మనం చూడగలుగుతాం. అంత మాత్రమే కాకుండా యాకోబు మనం పరిశీలన చేసినట్లయితే, యాకోబు ఎలా జీవించాడంటే, యాకోబు ఒక జ్ఞానం కలిగిన వాడుగా ఉన్నాడంట. యాకోబు ఎలా ఉన్నాడంటే, ఒక జ్ఞానం కలిగిన వాడుగా ఉన్నాడంట. అందుకనే యాకోబు రాసిన పత్రిక 1:5 మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా నేడలతాడు దేవుని అడగవలను, అప్పుడు తనకు అనుగ్రహింపబడునని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అంటే యాకోబు జ్ఞానం కలిగి జీవించాడు. అంటే మనం కూడా జ్ఞానం సంపాదించుకోవాలంటే, మీకు కూడా జ్ఞానం కావాలంటే మీరు ఆ దేవుడిని అడిగి పొందుకోండి అక్కడ స్పష్టంగా మనకి తెలియపరుస్తున్నట్లు చెప్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంటే ఆయన ఒక జ్ఞానం కలిగిన వాడుగా జీవించినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. యాకోబును మనం ఇంకా చూసినట్లయితే, యాకోబు ఏ విధంగా జీవించాడంటే, ఒక సమాధానకర్తగా జీవించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. పిల్లలారా, చూడండి, సమాధానకర్తగా నేను ఎందుకన్నానంటే, మనం అక్కడ సంఘములో ఒక వివాదం అనేది జరిగింది. ఆ దినాలలో యెరూషలేములో సంఘం ఏర్పడిన తర్వాత ఒక వివాదం అనేది ఏర్పడింది. ఏంటంటే వివాదము, ధర్మశాస్త్ర ప్రకారంగా సున్నతి పొందుతానే ధర్మశాస్త్రం ప్రకారం సున్నతి పొందుతానే నీతిమంతులుగా తీర్చబడతారు. కానీ అక్కడ వివాదం వస్తా ఉన్నప్పుడు, ఈ వివాదం అంతా కూడా దినాలలో పౌరు దృష్టికి వెళ్ళినప్పుడు పౌరు దాని గురించి ప్రస్తావించాడు. ఆ పౌరు తర్వాత మళ్ళీ ఆ దినాలలో పేతురు దగ్గరికి వెళ్ళింది ఆ విషయం. పేతురు కూడా మాట్లాడాడు. పేతురుతో పాటు చివరికి ఎవరి దగ్గరకు వచ్చిందంటే, యెరూషలేములో నాయకుడిగా ఉన్నటువంటి ఈ యొక్క యాకోబుకి ఈ యొక్క ప్రస్తావన, ఈ విషయం అక్కడికి వెళ్ళినప్పుడు ఈ విషయం గురించి అక్కడ పరిష్కరించినట్లుగా, సమాధాన పరిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంటే యాకోబు ఏమన్నాడంటే, యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే, ఆయన నమ్మడం ద్వారా మాత్రమే మనము రక్షణ పొందుతాము, ఆ యొక్క నీతిమంతులకు తీర్చబడతామని అక్కడ కన్క్లూజన్ ఇచ్చినట్లుగా మనం అపోస్తల కార్యములు 15 మనం
చూడగలుగుతున్నాం. ప్రియులరా, అతను ఒక సమాధానకర్తగా ఉన్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. ప్రియులరా, అంత మాత్రమే కాకుండా ఈ యాకోబు ఏ రీతిగా జీవించాడు, ఎట్టి విధానంలో ఉన్నాడంటే యాకోబు తగ్గింపు జీవితం కలిగి జీవించాడంట. ఎలా జీవించాడంటే యాకోబు తగ్గింపు కలిగిన వాడిగా, తగ్గింపు జీవితం కలిగిన వాడిగా జీవించాడంట. అందుకనే ఎంతగా అతను తగ్గించుకున్నాడంటే యాకోబు రాసిన పత్రిక 1:1 చూసినట్లయితే ప్రియులరా, దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడనైన యాకోబు అన్య దేశముల యందు చెదరయున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినదని స్పష్టంగా చెప్పగలుగుతుంది. ప్రియులరా, అక్కడ చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దాసుడు అన్నాడు. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దాసుడు అంటే మనం అక్కడ ఏం చెప్పాలంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సహోదరుడు అని చెప్పుకోవచ్చు. కానీ అక్కడ తన సహోదరుడిని చెప్పుకోకుండా దాసుడని చెప్పుకున్నాడు. అంటే తనకు తాను తగ్గించుకున్నాడు. ఎందువల్ల తగ్గించుకున్నాడు? ప్రారంభ దినాల్లో నా అన్నతో పాటు నేను ఉండలేదే, నా అన్న యందు బాటలో నేను నడవలేదే, నా అన్న యందు నేను విశ్వాసం ఉంచలేదే, అలాగే జీవించిన నేను అతను సహోదరుడిని అనుకోవడానికి కూడా నేను యోగ్యుడిని కానీ అని అతను తనకు తను తగ్గించుకుని దాసుడుగా ఉన్నట్లుగా మనం, దాసుడు అని ప్రస్తావించినట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. పిల్లల ఈ దినాలలో కూడా ఈ తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. చాలా మంది ఏదైనా వారికి ఆధిక్యతలు ఉన్నప్పుడు, వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఒక గొప్ప స్థితిలో ఉన్నప్పుడు, వారికి కలిగినటువంటి హోదాలను బట్టి చాలా మంది మేము అది ఇది అని చెప్పి చాలా మంది గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఈ యొక్క తగ్గింపు కలిగిన యాకోబు జీవితాన్ని చూసినట్లయితే చాలా తగ్గించుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. పిల్లరా, ఈ యాకోబు తగ్గించుకోవడం మాత్రమే కాకుండా యేసుప్రభు యొక్క చిన్న తమ్ముడు ఎవరంటే యోధ, ప్రకటన గ్రంథానికి ముందు యోధా పత్రిక ఉంటుంది. ఈ యోధా పత్రిక ఎవరు రాశారంటే యోధా రాశాడు. ఈ యోధా ఎవరంటే ప్రభువు యేసుక్రీస్తు యొక్క చిన్న తమ్ముడు. ఈ యోధా కూడా అక్కడ తగ్గించుకున్నట్టు కూడా అతను కూడా దాసుడు, యాకోబు సహోదరుడు అని చెప్పుకుంటాడు కానీ యేసుక్రీస్తు సహోదరుడు అని చెప్పుకోరు. ఎందుకంటే వాళ్ళంతగా తగ్గించుకున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. అంతగా తగ్గించుకున్నటువంటి యాకోబు నిజంగా అతని జీవితం ఏ విధంగా మారిపోయిందో, అతను ఒక పునరుత్థానుడైన యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత ఆ ప్రత్యక్షతను పొందుకున్న తర్వాత క్రీస్తుకి తన జీవితాన్ని సమర్పించుకోవడమే కాకుండా అతను సాక్షిగా జీవించినట్లుగా, అంత మాత్రమే కాకుండా అతను ఒక జ్ఞానం కలిగిన వాడుగా జీవించినట్లుగా, అంత మాత్రమే కాకుండా అతను తన జీవితంలో తగ్గించుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. పిల్లలు అంత మాత్రమే కాకుండా ఈ యాకోబు ఎలా జీవించాడంటే ఆ దినాలలో ఒక న్యాయవంతుడిగా జీవించాడంట. ఎలా జీవించాడంట? యాకోబు రాసిన పత్రిక మనం చూసినట్లయితే పిల్లలు 2:1 చూద్దాం. పిల్లల యాకోబు రాసిన పత్రిక మనం చూసినట్లయితే ఒక న్యాయవంతుడిగా అక్కడ మనకు కనబడతా ఉంటాడు. అంటే అతను ఒక అడ్వకేట్ గా ఉన్నాడు అనమాట. చూడండి పిల్లరా, యాకోబు రాసిన పత్రిక 2:1, నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటం గలవారై ఉండకూడదు. ఎలాగనగా చూడండి పిల్లలు చూద్దాం. బంగారు ఉంగరము పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు, మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడు లోపలకు వచ్చినప్పుడు మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకునే వారిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రుడితో నీవిక్కడ నిలువము, లేక ఇక్కడ నా పాదపీఠములకు దిగువను కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనసులో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనలతో విమర్శ చేసిన వారొకరు కారా అంటున్నాడు. అంటే ఆ సంఘములో ఆ దినాలలో ఏం జరుగుతుందంటే విమర్శలు జరుగుతున్నాయి. ఎందువల్లంటే చూడండి పిల్లరా, అక్కడ బంగారు ఉంగరాలు పెట్టుకుని మంచి ప్రశస్త వస్త్రాలు ధరించుకుని ఒక హోదాలో ఉన్న వాళ్ళు దేవుని మందిరానికి వస్తూ ఉంటే ఆ సమాజంలో ఆ మందిరంలో జరుగుతున్న భేదాలు ఏంటంటే ఆ ఉంగరాలు పెట్టుకుని ప్రశస్త వస్త్రాలు ధరించుకుని వస్తున్న వారికి మాత్రమే వాళ్ళకి అగ్రపీఠాలు అంటే మంచి స్థాయిలో ఒక కుర్చీల మీద కూర్చోమని చెప్పడం, దీన స్థితిలో దరిద్రులుగా ఉండి సరైన వస్త్రం లేకుండా పేద స్థితిలో ఉన్న వాళ్ళు దేవుని సన్నిధిగా వస్తూ ఉంటే వారికి దృష్టి పెట్టకుండా వాళ్ళని కింద కూర్చోమంటాం. ఈ యొక్క వేరియేషన్ అంతగా కనబడతా ఉంటుంది. ఇలాగ కనబడతా ఉన్నప్పుడు దీనిని చూసి ఖండిస్తాడు యాకోబు. ఖండించి ఏంటి, మీరు ఉన్నవాళ్ళని ధనికులను ఒక రకంగా చూడడం, లేని వారిని దరిద్రులను ఒక రకంగా చూడడం అనేది కరెక్ట్ కాదు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరూ సమానులే అనే ఉద్దేశం కలిగి అక్కడ ఆయా ప్రస్తావన తీసుకొచ్చినట్లు, అందరిని కూడా సమాధానకరంగా సమాధానపరిచినట్లు, అందరికీ ఒకే రీతిగా చూడమని చెప్పడం అనేది మనం అక్కడ చూడగలుగుతున్నాం పిల్లరా. అంటే ఇతను ఒక న్యాయవంతుడిగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంటే అతని జీవితం ఏ రీతిగా మారిపోయిందో, ఒక న్యాయవంతుడిగా, ఒక గొప్ప ప్రార్థనాపరుడిగా, ఒక సమాధానకర్తగా, ఒక జ్ఞానిగా మనం ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. పిల్లలంత మాత్రమే కాకుండా ఇతని జీవిత విధానంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు కోసం ఎంతగా జీవించాడంటే, యేసుక్రీస్తు కోసం అతను చాలా గొప్ప ప్రార్థనాపరుడిగా, ఈ దేవుడి కోసం గొప్ప ప్రార్థనాపరుడిగా జీవించాడు. పిల్లల ఆ దినాలలో
అతను యెరూషలేములో ఏర్పడిన సంఘానికి మొట్టమొదటి సంఘ కాపరి ఎవరంటే యాకోబే. ఒక సంఘ నాయకుడిగా, ఒక మూలస్తంభంగా జీవించాడు. ఇటువంటి సంఘ నాయకుడిగా, సంఘ కాపరిగా ఉన్నటువంటి ఈ యొక్క యాకోబును ఆ దినాలు దేవుని గురించి ప్రకటిస్తూ ఉంటే చివరికి అతనికి జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఆ దినాలలో ఇతనికి ఇంకా చివరి దినాలు ఏం జరిగిందంటే, ఇతను సన్హెడ్రిన్ సభకి అంటే ఆ మహాసభకి పిలువబడ్డాడు. అతనికి ఒక మరణశిక్ష విధించారు. ఏంటంటే ఇతనిని దేవాలయం యొక్క మందిరానికి పైకి శిఖరాగ్రం పైకి తీసుకెళ్లిపోయి అతనికి ఏమంటారంటే ఒక ప్రకటన చేయమంటారు. ఏమంటారంటే అతను న్యాయ సభకు తీసుకురాబడ్డాడు. ఆ సన్హెడ్రిన్ సభలో ఆ యొక్క ప్రధాన యాజకులు పెద్దలందరూ కూడా ఏం చేస్తారంటే ఇతనికి గురించి గట్టిగా మాట్లాడి మరణశిక్ష విధించి చివరికి ఒక అవకాశం ఇతనికి ఇస్తారు. ఏంటంటే అవకాశం, ఆ శిఖరాగ్రం, దేవాలయం యొక్క శిఖరాగ్రం పైకి తీసుకెళ్లిపోయి అక్కడుండి ప్రకటన చేయమంటారు. ఆ ప్రకటన ఏంటంటే పిల్లరా, మనం చూసినట్లయితే ఇదిగో యేసుక్రీస్తు లోకరక్షకుడు కాదు, యేసుక్రీస్తు మెస్సయ్య కాదు, ఆయన మరణించి తిరిగి లేవలేదు, ఆయన గురించి నువ్వు ప్రకటన చేయకుండా ఆయన ఈ విధంగా మెస్సయ్య కాదని నువ్వు ప్రకటిస్తే నువ్వు బ్రతుకుతావు, లేదంటే ఈ శిఖరాగ్రం నుండి క్రిందకు తోసేస్తావని భయపెట్టినప్పుడు యేసుక్రీస్తు గురించి అతను చెప్పకుండా ఉండలేడు. ఏమంటాడంటే యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఆయనే మెస్సయ్య, ఆయనే లోకరక్షకుడు, ఆయనే ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన మరణించి తిరిగి లేచిన పునరుత్థానుడు, నా జీవితాన్ని మార్చాడు, ఆయనే దేవుడిని గంభీరంగా బిగ్గరగా ప్రకటిస్తా ఉన్నప్పుడు ఆ పై నుండి కిందకు త్రోయడం జరుగుతుందన్నమాట. ఆ పై నుండి కిందకి ఎప్పుడైతే త్రోయబడ్డాడో రాళ్ళ మీద పడి ఆ చనిపోతున్నటువంటి సమయంలో అతను అన్న మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించని ప్రార్థన చేసి ప్రాణం విడిచినట్లుగా మనం చరిత్రలో చూడగలుగుతున్నాం. ప్రియులరా చూడండి, అదే మాట ప్రభువైన యేసుక్రీస్తు తన అన్నయ్యైన ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగురు కనుక వీరిని క్షమించని అదే మాట వారి యొక్క తమ్ముడు యాకోబు అన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియులరా యాకోబు గురించి నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ప్రారంభ దినాలలో యేసునందు విశ్వాసం ఉంచని ఈ యాకోబు, నాకు వద్దనుకున్న యాకోబు, నాకు యేసు అవసరం లేదు ఇంట్లోంచి పొమ్మన్నటువంటి యాకోబు, అతని తమ్ముడైన యాకోబు ఇక తన జీవితం ఏ విధంగా మారిందంటే, యేసుక్రీస్తు ఎప్పుడైతే పునరుత్థానుడై ఆ యొక్క ప్రత్యక్షతను అతనికి కనుబరిచాడో అతని జీవితాన్ని మార్చాడో, అతని జీవితం మారిపోయింది, జీవితాన్ని సమర్పించుకున్నాడు, జీవితం అంతా కూడా యేసు ప్రభువుకి అంకితం చేశాడు. అతను సాక్షిగా జీవించాడు, జ్ఞానం కలిగిన వాడుగా జీవించాడు, తగ్గింపు కలిగి జీవించాడు, సమాధానకర్తగా సంఘములో ఉండేవాడు, న్యాయవంతుడిగా సంఘములో న్యాయం తీరుస్తూ న్యాయం చెప్తూ ఆ ప్రకారంగా జీవించాడు. అంత మాత్రం కాకుండా లేఖనాలు కలిగి ఆసక్తి కలిగి యాకోబు పత్రిక రాసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రం కాకుండా యేసుక్రీస్తు కొరకు హతసాక్షి అయినట్లుగా మనం చరిత్రలో చూడగలుగుతున్నాం. కాబట్టి యాకోబు జీవితం ఆ విధంగా మారింది. కాబట్టి దీని నుంచి తెలుసుకోవాల్సిన మనం యేసునందు విశ్వాసం ఉంచి, ఒకవేళ ఇంకా యేసునందు విశ్వాసం ఉంచకపోతే ఆయనే లోకరక్షకుడు, మన కోసం ప్రాణం పెట్టి మన కోసం వచ్చాడని ఆయనది విశ్వాసం ఉంచి ఆయన నమ్ముకుని యాకోబు లాంటి జీవితం జీవించాలని యాకోబు జీవిత విధానం మనకి కనబడుతుంది. కాబట్టి ఆ రీతిగా నడుచుకోవడానికి మనం ప్రార్థన చేద్దాం, ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలు దేవుడు మన హృదయాల్లో ఫలింపచేసి దీవించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మహాగణుడైన మా ప్రభువా, మీ స్తోత్రం. ఇంతవరకు యాకోబు జీవితాన్ని ప్రభావ కొన్ని మాటలు ధ్యానం చేయడానికి మీరు చూపిన కృపను బట్టి అయ్యా మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభావ. యాకోబు రాసిన పత్రిక 1 అధ్యాయము 21-22 వచనాల్లో మీదుగో ప్రభావ సమస్త కల్మషమును ఎర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి అయా ఆత్మను రక్షించుటకు అయా శక్తి గల వాక్యము మీ హృదయాల్లో అంగీకరించమని, అంత మాత్రం కాకుండా మీరు వాక్యం మాత్రం వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారునై ఉండడని భక్తుడు యాకోబు చెప్తున్న రీతిగా ప్రభా విన్న వాక్యం అందరూ హృదయాలు ఫలింపు చేసే ప్రభా ఆ ప్రకారంగా జీవించుటకు ప్రభా యాకోబు ఏ విధంగా జీవించాడో, ఎంత రోషం కలిగి జీవించాడో, ఎంత గొప్ప ప్రార్థనాపరుడిగా జీవించాడో, జ్ఞానం కలిగి జీవించాడో, ఒక సమాధానకర్త, ఒక నీతిమంతుడిగా, ఒక న్యాయవంతుడిగా, లేఖనాల యందు ఆసక్తి కలిగి ప్రభా అనే ప్రభు యొక్క యాకోబు పత్రిక మాకు అందించి ఉన్నాడు ప్రభా. ఈ పత్రికను మేము ధ్యానం చేస్తూ అనేక విషయాలు మేము నేర్చుకొని దాని ప్రకారంగా జీవించుటకు మీరే మమ్మల్ని నడిపించాడు ప్రభా. మీ బలముతో మీ శక్తితో నింపండి. విన్న వాక్యం అందరూ హృదయాలు మీరు ఫలింపచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని మీకే ఆరోపిస్తూ పరిశుద్ధుడును శక్తిమంతుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామను బట్టి అడిగి పొందుకున్నామా పరమ తండ్రి. ఆమేన్. క్రైస్తవ. థ్యాంక్ యూ.